హలో ఆల్. ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టున్నాను గదా! ఏపీ ట్రాన్స్‌కో గురించి. ఆ ఛానెల్‌లో వీడియో అప్‌లోడ్ అవ్వట్లేదు. అందుకని చెప్పి దీంట్లో పెడుతున్నాను. ఇక నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పాను కదా! ఎప్పుడు, ఏంటి అని కామెంట్ చేస్తున్నారు. మనకి అఫీషియల్‌గా అయితే ఇంకా ఏం చెప్పలేదు. నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందని చెప్పి. అఫీషియల్ రాకుండా మనం ఎగ్జాక్ట్ డేట్ చెప్పలేము. కాకపోతే తొందరలో అయితే ఉంటుంది. అదైతే కన్ఫర్మ్. మళ్ళీ రీసెంట్‌గా కూడా ఈ మధ్య ఇంకో మీటింగ్ జరిగింది. ఏఈ, ఏఈ పోస్ట్ గురించి, అలాగే జేఏఓ, జేఏ, జూనియర్ ఇంజినీర్ ఇవి గూడా వేకెన్సీ ఉన్నాయి. రిక్రూట్‌మెంట్ ఇవ్వమని చెప్పి వీళ్ళు అడిగారు. దాని గురించి వాళ్ళు డిస్కస్ చేసి చెప్తాము అని అన్నారు హైయర్ ఆఫీసర్స్. సో, మనకి నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. కాకపోతే ఎప్పుడనేది మనకి ఇంక ఎగ్జాక్ట్‌గా చెప్పట్లేదు వాళ్ళు. అంటే వాళ్ళు ముందు చూడాలి కదా! ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ, ఏంటి, ఏ పోస్ట్‌లు రిలీజ్ చేయాలి అని. కొంచెం టైం పట్టుద్ది. మనకి వీటి మీద యూట్యూబ్‌లో గూడా వీడియోస్ ఎక్కువ చేయరు. వాళ్ళు ఎక్కువ ఏం చేస్తారు గ్రూప్స్, లేకపోతే డీఎస్‌సి. మన కరెంట్ డిపార్ట్‌మెంట్ గురించి మాత్రం ఎవ్వరు చెప్పరు. తెలిసిన వాళ్ళుంటారు గదా! వాళ్ళకి గూడా కరెంట్ డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళనైనా అడిగి కనుక్కొని చెప్తారని చెప్పరు. ఎందుకంటే వ్యూస్ రావు కాబట్టి ఎక్కువ ప్రిపేర్ అయ్యేవాళ్ళు లేరు. మనకి వ్యూస్ రావు. ఎందుకులే అని చెప్పి ఎవ్వరు చెప్పట్లేదు. మెయిన్ మన ఏపీ వాళ్ళకైతే అసలు ఇన్ఫర్మేషనే ఉండట్లేదు. అసలు ఏ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది? అసలు వస్తదా? రాదా? కోచింగ్ సెంటరోళ్ళు ఏం చేస్తున్నారు? ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది అంటున్నారు. ఎప్పటి నుంచి చెప్తున్నారు వాళ్ళు? దాదాపు 2, 3 ఇయర్స్ నుంచి అదే చెప్తున్నారు. నా బీటెక్ అయిపోయినప్పటి నుంచి చూస్తున్నా నేను. అప్పటి నుంచి కోచింగ్ సెంటరోళ్ళు ఏదో ఒక వీడియో పెడుతున్నారు. నోటిఫికేషన్ వస్తుంది, వస్తుందని. అందుకని చాలామంది నమ్మట్లేదు. నోటిఫికేషన్ వస్తుంది అన్నా గూడా ఒక క్వెషన్ మార్క్‌గా ఉండిపోయింది వాళ్ళకి. నోటిఫికేషన్ వస్తుంది అన్నా గూడా ప్రెజెంట్ నమ్మట్లేదు చాలా వరకు. రాదు ఇంకా కరెంట్ డిపార్ట్‌మెంట్‌లో పవర్ సెక్టార్ జాబ్స్ అనేటివి రానే రావు. ఎలక్ట్రికల్ చదివిన వాళ్ళందరూ ఇంకా ప్రైవేట్ సెక్టార్ మీద వెళ్ళాల్సిందే కానీ, ఏపీలో మనకి ఏఈ జాబ్స్ అనేటివి ఉండవు అని గ్రూప్స్‌లో గూడా ప్రచారం చేస్తున్నారు. ఇంకోటి అట్లా ప్రచారం చేసేవాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్‌లోనే ఉంటారు. మిగతా వాళ్ళని మాత్రం డీమోటివేట్ చేస్తున్నారు. కాదని. ఇప్పుడు ఫైల్ మూవ్ అయిందంటేనే ఆఫీసర్స్ మనకి చూస్తున్నారు. అసలు వేకెన్సీస్ ఉన్నాయి. ఎప్పుడు రిలీజ్ చేసాం? ఇంకా ఎక్కడ ఖాళీలున్నాయి? ఏఈల అవసరం ఉంది అని జెప్పి. జేఎల్ఎంలు, జూనియర్ లైన్‌మెన్స్. వేకెన్సీ ఉన్నప్పుడు వాళ్ళైనా ఎంతకాలం అట్లానే ఉంచేస్తారు. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మనకి లాస్ట్ నోటిఫికేషన్ గూడా 2019లో వచ్చినట్టుంది. నా బీటెక్ అయిపోయినాకైతే ఒక్క నోటిఫికేషను లేదు. నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మాక్సిమం మనకి 2026 ఎండింగ్ లోపు ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మీరిప్పుడు ఇంకా అఫీషియల్ న్యూస్ రాలేదులే, ఎందుకులే, ఇప్పుడే మనం ప్రిపేర్ అవ్వటం, అఫీషియల్ వచ్చాక ప్రిపేర్ అవుదాంలే అని అనుకుంటే ఇంకేం చేయలేం. హెవీ కాంపిటీషన్ ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చాక మనకి ఎగ్జామ్‌కి 45 డేస్ ఉంటుంది. అంతే. మినిమమ్ 45 డేస్ అనుకుంటా. అంటే లాస్ట్ టైమ్ గూడా అట్లానే జరిగింది. 30-45 డేస్ అంతే. మనకి 3, 4 మంత్స్ ఇవ్వరు. అప్పుడు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా జాబ్ అనేది రాదు. ఎందుకంటే సబ్జెక్ట్స్ ఎక్కువున్నాయి, సిలబస్ ఎక్కువుంటుంది. టోటల్ కంప్లీట్‌గా నేర్చుకోవాలనుకుంటే మనం ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి.
స్టార్ట్ చేయకపోయిండ్రంటే మీరు జాబ్ రేస్‌లో లేనట్టే. జాబ్ అనేది రాదు. కన్ఫర్మ్‌గా నోటిఫికేషన్ మిస్ చేసుకున్న వాళ్ళవుతారు. నేనొచ్చేసి ఇదే లాస్ట్ ఇయర్ అంతా ఇట్లా చెప్పారు. నోటిఫికేషన్ రాదు అని. నేను బీటెక్ అయిపోయింది. ఎంటెక్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇంకా ఎన్ని ఇయర్స్ జాబ్ లేకుండా అని చెప్పి నేనింకా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్‌కి కూడా ప్రిపేర్ అవ్వటం స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పున్నాను. ఏపీ ట్రాన్స్‌కో కోసం చూస్తున్న వాళ్ళకైతే ఇది న్యూగా చూస్తున్నారు కాబట్టి నా ఛానల్ చెప్తున్నా ముందుగానే. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను. ఎస్ఎస్‌సి, ఆర్ఆర్‌బీకి. ఎస్ఎస్‌సికి మెయిను. ఎస్ఎస్‌సిలో కూడా ఎంటీఎస్, సీజీఎల్ ఈ రెండిటికి జూనియర్ ఇంజినీర్ కూడా. ఇదైతే మనకి ఇంజినీరింగ్ సిలబస్ ఉంటుంది కదా. ఇంకోటి ఈ రెండిట్లో వచ్చేసి మెయిన్ ఎంటీఎస్ అని. సీజీఎల్ అంటే మళ్ళీ కొంచెం కాంపిటీషన్ ఎక్కువ, సిలబస్ ఎక్కువ. నేను ఆ లెవెల్‌లో ప్రిపేర్ అవ్వట్లేదు. జస్ట్ ఎంటీఎస్. సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది ఎంటీఎస్‌కి. ఈ ఇయర్ ట్రై చేద్దాము అని ఉన్నా. అంటే మన ఏ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో తెలీదు కదా! సో, కానీ ఇక ఫైల్ మూవ్ అయింది కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అదే ఎస్ఎస్‌సి ఎగ్జామ్‌కి కొంచెం 40% ఎస్ఎస్‌సి ఎగ్జామ్‌కి చదివితే నాకున్న టైంలో 60% వచ్చేసి మన ఏపీ ట్రాన్స్‌కోకి, ఏఈ జాబ్‌కి ప్రిపేర్ అవుతాను. మీరు కూడా కంపల్సరీ స్టార్ట్ చేయండి. లేకపోతే జాబ్ రానట్టే. నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. లేకపోతే నేనిప్పుడు ఎందుకు వీడియో చేస్తాను? నేను ఆల్రెడీ ఎస్ఎస్‌సికి ప్రిపేర్ అవుతున్నదాన్ని. నేను మళ్ళీ ట్రాన్స్‌కో, ఏఈ అని ఎందుకు చూస్తా? ఫైల్ మూవ్ అయింది కాబట్టే నోటిఫికేషన్ ఇచ్చే పనిలోనే ఉన్నారు వాళ్ళు. కాకపోతే ఫస్ట్ చిన్న పోస్ట్ నుంచి వస్తారు. జేఎల్ఎం, తర్వాత ఇంకేమన్నా పోస్టులుంటాయి. తర్వాత లాస్ట్‌లో ఏఈ. నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. రాదు అని చెప్పే వాళ్ళ మాట నమ్మకండి. వచ్చినా మనకి 10-15 పోస్ట్స్ ఉండొచ్చు. తక్కువ పోస్టులే ఇస్తారు. ఆ 10-15 పోస్ట్‌లో మీకనేది జాబ్ రావాలి అంటే మీ ప్రిపరేషన్ ఏ లెవెల్‌లో ఉంటే? హై లెవెల్‌లో ప్రిపరేషన్ అని ఉండాలి. మనకి ఒకవేళ మార్క్స్ ఎక్కువొచ్చినా గూడా మనకంటే ముందు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళుంటారు. ఏజ్డ్ వాళ్ళు. మనకంటే ఎక్కువ మార్క్స్ వాళ్ళొస్తే ఏజ్ పరంగా వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎలా జరిగిద్దో మనకు తెలీదు. సో, మన ప్రిపరేషన్ అనేది హై లెవెల్‌లో ఉండాలి. పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవ్వాలి. కాన్సెప్ట్ నేర్చుకోవటం. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. మనకి ప్రీవియస్ ఇయర్ బుక్ బ్యాంకులు అయితే ఉన్నాయి. వీళ్ళయి ఏఎస్ వాళ్ళయి ఉన్నాయి. అది తీసుకోండి. జెన్‌కో, ట్రాన్స్‌కో బుక్ అని ఉంటుంది. ఏఎస్ వాళ్ళది జెన్‌కో బుక్. కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. అది అయిపోయిన తర్వాత మనకి ఐఈఎస్ బుక్స్ ఉంటాయి కదా! ప్రీవియస్ క్వెషన్స్‌వి. అది కూడా ప్రాక్టీస్ చేయండి. ఇంకా మనకి మాక్ టెస్ట్‌లు, టెస్ట్ సిరీస్‌లు అయ్యేమి ఉండవు. ఎందుకంటే మనది పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఏపీలో పవర్ సెక్టార్ జాబ్స్ అనేటివి మనకు ఆన్‌లైన్‌లో దొరకవయి. మనం మిర్చి ప్రాక్టీస్ అంటే బుక్స్‌లో చేసుకోవాలి. బుక్స్ కూడా చాలా ఉన్నాయి మనకి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌వి. కాన్సెప్ట్ నేర్చుకున్నామా, ప్రీవియస్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేసామా ఇంతే. ఇంకేం అవసరం లేదు మనకి. ఆల్రెడీ జాబ్ వచ్చినోళ్ళు కూడా మీకు ఇంటర్వ్యూస్ ఉన్నాయి యూట్యూబ్‌లో. అయి చూడండి. వాళ్ళు చాలా సింపుల్‌గా చెప్తున్నారు. మేము కాన్సెప్ట్ నేర్చుకున్నాం. బుక్స్ లాస్ట్‌లో బిట్స్ ఉంటాయి గదా! అవి ప్రాక్టీస్ చేసామంతే. మాకు ఈజీగానే వచ్చింది జాబ్ అని. దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, వాళ్ళు ఈజీ అన్నా కూడా మనం హై లెవెల్‌లో ప్రిపేర్ అవ్వాలి. ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి. ఏమో చెప్పలేం. ఈ ఇయర్ ఎండింగ్ లోపైనా రావచ్చు. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపైనా రావచ్చు. ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ వస్తుంది.
ప్రీవియస్ గవర్నమెంట్ అనేది ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇస్తుందనే నమ్మకం. ఎందుకంటే ఫైల్ మూవ్ అయింది కాబట్టి. లాస్ట్ గవర్నమెంట్‌లో మనకి ఫైల్ అనేది మూవ్ అవ్వలేదు. అలానే ఉంది. ఇప్పుడు వాళ్ళు చెక్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు. ఎవరైతే ప్రిపరేషన్ నెగ్లెక్ట్ చేయొద్దు. ఆల్రెడీ మీరు వేరే జాబ్ అన్నా చేస్తూ ఉండొచ్చు. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లాస్ ఏం లేదు కదా! మనకు చదివింది ఎక్కడికి పోదు. లేకపోతే వేరే ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారా? మళ్ళీ ఇది స్టార్ట్ చేయండి. ఎందుకు? ఆల్రెడీ మీరు ఇంజినీరింగ్‌లో చదివిందే కదా! మళ్ళీ స్టార్ట్ చేయండి. మీకు యూజ్‌ఫుల్ అవుతుంది. ఎక్కడ యూజ్ కాకుండా పోదు కదా! వేరే ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నా కూడా దీనికి ప్రిపరేషన్ ఆపొద్దు. మళ్ళీ స్టార్ట్ చేయండి కొత్తగా ఇప్పుడు. నేను అంతే కదా! ఇప్పుడు ఎస్ఎస్‌సికి ప్రిపేర్ అవుతున్నాను. ఈ ఇయర్ స్టార్టింగ్ నుండి. మళ్ళీ ఇప్పుడు ఏఈకి కూడా స్టార్ట్ చేయాలి. మన బ్రాంచ్ సబ్జెక్టులు మనం ఎలా వదిలేస్తాము? ఇవి లేక వాటికి ప్రిపేర్ అవుతున్నామే కానీ, ఇవి వస్తాయన్నప్పుడు ఇంకా పూర్తిగా వదిలేసి అయ్యే ప్రిపేర్ అయితే ఎలాగా? 2 ఆప్షన్స్ అనేటివి పెట్టుకోవాలి మనం. ఒక ఆప్షనే పెట్టుకొని నాకు దాంట్లోనే జాబ్ రావాలంటే ఈ కాంపిటీషన్‌లో అవ్వదు మనకి. కష్టం. సో, వేరే జాబ్‌కి ప్రిపేర్ అవుతున్నా ఈ ఏఈ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇది కూడా ప్రిపేర్ అవ్వండి. కమెంట్స్ పెట్టారు ఎప్పుడు ఏంటి అని. నేను చెప్పేది ఒకటే. నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఎప్పుడు ఏంటని చెప్పి ఇంకా అప్డేట్ లేదు నాకు. అది రాగానే మీకు వీడియో చేసి పెడతాను. కంపల్సరీగా పెడతాను. అఫీషియల్ వచ్చేదాకా వెయిట్ చేయొద్దు. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది అంటే మనకి 45 డేసే టైం ఉంటుంది. అఫీషియల్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ప్రిపేర్ అవ్వకుండా ఉండకండి. అలా ఉన్నారంటే మీకనేది జాబ్ కన్ఫర్మ్ రాదు. ఎందుకంటే కాంపిటీషన్ ఆ లెవెల్‌లో ఉంది. మీకు ఐడియా ఉండే ఉంటుంది. లాస్ట్ ఎప్పుడు రిలీజ్ చేశారేంటి? మన తర్వాత చాలామంది పాస్డ్ ఔట్ అయ్యారు. జాబ్ అనేది రావటం కష్టం ప్రిపేర్ అవ్వకపోతే. అఫీషియల్ అప్డేట్ అని వెయిట్ చేయొద్దు. ఎగ్జాక్ట్ డేట్ కోసం. నోటిఫికేషన్ వచ్చిందంటే మనకి ఎగ్జాక్ట్ డేట్ వచ్చేస్తుంది. నువ్వు అప్పుడు దాకా ప్రిపేర్ అవ్వను అంటే ఎలాగా? కుదరదు కదా మనకి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంకా స్టార్ట్ చేయకపోయినా మీకు నమ్మకం లేకపోయినా స్టార్ట్ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చాక అయ్యో చదవలేదే అన్న రిగ్రెట్ ఫీల్ ఉండకూడదు. నేను కూడా ప్రెజెంట్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఇవి సిలబస్ కొంచెం కలుస్తాయి కాబట్టి అందుకని రెండింటికి ప్రిపేర్ అవుతున్నా. ఇంకా ఏపీ ట్రాన్స్కో అంటే మన ఏఈ సిలబస్. గేట్‌కి నేను ప్రిపేర్ అవ్వట్లేదండి. ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ అప్లై చేశాను కానీ రాయలేదు నేను. అటెంప్ట్ చేయలేదు. ఎందుకులే అని చెప్పి గేట్ మీద మనకి మన స్టేట్‌లో జాబ్ వచ్చిందంటే అదో హ్యాపీనెస్. ఇప్పుడు గేట్ రాస్తే మనకి వచ్చిన మార్క్స్ తోటి ఇక్కడ వస్తుందో లేదో తెలీదు. అందుకని చెప్పి నేను గేట్ అయితే రాయలేదు. మీరు ఏ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారు? లేదా ఏమన్నా జాబ్ చేస్తున్నారా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ గురించి అయితే ఇంకా ఏమన్నా అప్డేట్ వస్తే నేను వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే నేను ఒక వీడియో పెట్టున్నాను. ఆ తర్వాత కూడా రీసెంట్‌గా ఒక మీటింగ్ జరిగింది. దాంట్లో దీని గురించే మాట్లాడారు. ఏమేమి నోటిఫికేషన్స్ ఇవ్వాలి, రిక్రూట్ చేయాలి అని. ఏడబ్ల్యూ, జేఏఓ ఇంకా జేపీఓ అంట అదొకటి. శాలరీస్ గురించి కూడా, జూనియర్ ఇంజనీర్స్ గురించి వీటి గురించి మీటింగ్ జరిగింది. వాళ్ళు అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోవాలి ఎప్పుడు ఏంటి అని. డోంట్ నెగ్లెక్ట్. నమ్మకం అనేది లేకపోతే మనం ఇంకేం చేయలేము. నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పాక ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు నాకు అబద్ధం చెప్తే నాకు వచ్చే యూజ్ ఏం లేదు. నేనేం కోచింగ్ సెంటర్ పెట్టుకోలేదు. కోచింగ్ జాయిన్ అవుతారులే అని అబద్ధం చెప్పడానికి. నాకు తెలిసిన అప్డేట్ మీకు చెప్తున్నాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా వెంటనే వస్తుంది.